ఉంటుంది సార్? అంటే కోర్టు ముందుకు వెళ్ళింది కదా, ఒకటేమో కోర్టు చెప్పాలి, రెండోది ఎన్నికల సంఘం. మన దేశంలో ఉన్న చట్టాల ప్రకారం కోర్టులు ఎన్నికల సంఘాన్ని ఆదేశించడం అనేది సాధారణంగా జరగదు. సో ఇప్పుడు కోర్టు కూడా ఏం చెప్పిందంటే మీ ప్రాసెస్ ఏ దశలో ఉందో మాకు చెప్పండి అని అడిగారు. అందువల్ల కోర్టుకు వీళ్ళు ఏం చెప్తారు, కోర్టు దాన్ని బట్టి ఒక స్టాండ్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. కోర్టు అయితే ఆదేశాలు ఇవ్వద్దు సాధారణంగా, ముందు వెళ్తారు. ఇప్పుడు ఉదాహరణ మా పార్టీ చీలిపోయింది, దీంట్లో గుర్తు మాకే రావాలి అంటే అప్పుడు మెజారిటీ ఎవరికి ఉంది, ఇట్లాంటివి చేసి కోర్టులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ గుర్తుల కేటాయింపు అనేది ఎక్స్క్లూజివ్లీ ఇట్ ఈస్ డొమైన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. అది కూడా ఎన్నికల ప్రాసెస్ నామినేషన్ల ఇది కూడా అయిపోయింది నేను చెప్పినట్టుగా. కాబట్టి ఇప్పుడు ఎన్నికల సంఘం ఏమంటుందంటే మేము జనసేన వరకు వాళ్ళ గుర్తు మేము ఇచ్చిన దానికి ఇబ్బంది లేకుండా చేశాం కదా, వాళ్ళు లేని చోట ఏం సంబంధం, గుర్తింపు లేని పార్టీలని. పవన్ కళ్యాణ్ ఇందాక మనం అనుకుంటున్న ఇంటర్వ్యూలో కూడా అంటున్నాడు, ఈసారి గుర్తింపు పొందిన పార్టీ కావాలి మనం అని కూడా ఆయన అంటున్నాడు. కాబట్టి సమస్య ఆ పార్టీ యొక్క స్టేటస్లో ఉంది. రెండోది జాగ్రత్త తీసుకోకపోవటం కూడా ఒక కారణము. మూడోది ప్రత్యర్థులు తప్పకుండా పవన్ కళ్యాణ్ పేరుతో 10 మందిని తీసుకొని వచ్చి అభ్యర్థులను పెడుతున్న వాళ్లకు ఇది పెద్ద సమస్య కాదు కదా. కోరి గ్లాస్ గుర్తు అక్కడ ఉంది కదా మీరు పెట్టిన జాబితాలో. అవును. సో ఎన్నికల సంఘం ఆ ఫ్రీ సింబల్స్ నుంచి దీన్ని తీసేసి ఉండాల్సింది, తీసేయమని వీళ్ళు ముందుగా అడిగి ఉండాల్సింది. అది జరగలేదు. ఈ దశలో ఏదైనా ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉపయోగిస్తే తప్ప, ఎక్స్ట్రాడినరీ పవర్స్ కొన్ని ఉంటాయి ఎలక్షన్ కమిషన్కు ప్రత్యేకమైన పరిస్థితుల్లో. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం కూడా పిటిషన్ వేసింది. నిజానికి తెలుగుదేశానికి ఇందులో లోకల్ స్టాండ్ ఏం లేదు, ఇది ప్యూర్లీ బిట్వీన్ ఎలక్షన్ కమిషన్ అండ్ జనసేన. కానీ వాళ్ళు కూడా మేము పొత్తు పెట్టుకున్నాము అది ఇది అన్నారు. నేను ఒకటి చెప్పగలిగింది, ఈ పొత్తులు వీటికి కోర్టుల దృష్టిలో చట్టం దృష్టిలో ఏమీ శాంక్టిటీ ఏం లేదు, వాళ్ళేం వీటిని పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి ఎన్నికల సంఘం లిబరల్గా కొంచెం ఏదైనా చేస్తే చెయ్యాలి. చేస్తే కూడా వైసీపీకి జనసేనకు మధ్యలో ఉన్న సంబంధాలు ఇవి చూసినప్పుడు, అలాగే ఈ గుర్తొచ్చిన వాళ్ళు తిరుగుబాటు అభ్యర్థులు, వాళ్ళు దెబ్బతీయాలనే కదా వాళ్ళు తిరుగుబాటు అభ్యర్థులుగా వేశారు. కాబట్టి డబల్ ధమాకాని వాళ్ళు రెండు విధాల, ఇటు గుర్తుతోనూ అటు పోటీతోనూ చేయాలని వాళ్ళు అనుకున్నారు. కాంప్లికేటెడ్ ఇష్యూనే ఇది, తప్పకుండా కాంప్లికేటెడ్ ఇష్యూ. అందుకనే ఈ అంశం మీద విస్తృతంగా వాళ్ళు ముందే ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఇట్లాంటివన్నీ రావచ్చు, అంటే సిద్ధం చేయాల్సిన పరిస్థితి. అంటే ఇందులో ఇప్పుడు ఎలా ఉంటుందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు 78లో. ఆ తర్వాత పార్టీ చీలిపోయి ఇందిరా కాంగ్రెస్ గెలుస్తుంది. ఆయన ఒకసారి చెప్పాడు, ఎన్నికల్లో మా పార్టీకి ఏం రావు, ఇందిరా కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ అప్పుడు ఐ కాంగ్రెస్ అనేవాళ్ళు, అదే గెలుస్తుందని నాకు స్పష్టమైపోయింది. కానీ మేము అప్పటికే ఈ గుర్తుకు ఓటేయండి అని అన్ని చోట్ల తిరిగి మేము చెప్పొచ్చాము. అవుదుడ వీళ్ళకి హస్తం, అప్పుడు ఫస్ట్ హస్తం 78లో. ఓకే. సో మేము గుర్తు విస్తృతంగా ప్రచారం చేశాం కాబట్టి దానికే కట్టుబడి ఆ పార్టీ తరఫునే నేను పోటీ చేశాను. తర్వాత మారారు అనుకోండి, అందరూ మారారు. కాబట్టి అంటే గుర్తు అనేది రిజిస్టర్ కావడం ఒక ఇంపార్టెంట్ ఇదిగా ఉంటుంది. ఇక్కడ గుర్తు వీళ్ళు చేసిన ప్రచారం అభిమానించే వాళ్ళ గ్లాస్ కనిపిస్తే ఒక సమస్య. అది దానికి విస్తృత ప్రచారం చేసుకోవటము, స్పెషల్ అప్పీల్ ఏమన్నా ఉంటే వాటి కోసం ఎలక్షన్ కమిషన్ డిస్క్రిషన్కు వాళ్ళు చేయాల్సిన. అంటే ఇందులో రెండు అంశాలు సార్. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ నియోజకవర్గాలకే 21 వరకు కూడా వాళ్ళ గుర్తు వాళ్ళకి వచ్చింది, అంతవరకు బాగానే ఉంది. కానీ పార్లమెంటు నియోజకవర్గాలకి వస్తే 2 పార్లమెంట్లు వీళ్ళు తీసుకున్నారు. 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి గ్లాసు గుర్తు మీద ఓటేయండి అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసుకుంటారు వాళ్ళ పార్టీకి. కానీ ఈ పార్లమెంట్ సెగ్మెంట్స్లో సుమారు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 7 నుంచి 14 అనుకుందాం పోనీ. ఓ 14 నియోజకవర్గాల్లో దీని ప్రభావం పడే అవకాశం ఉంటుంది కదా. ఒకటేమో గాజు గుర్తుకేసి మిగతా దానికి ఇంకో దానికి వేసే పరిస్థితి ఎక్కడ ఉంటుంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఒకవేళ ఆ గాజు గుర్తు వస్తే 2 పడే అవకాశం ఉంటుంది కదా, అప్పుడు ఇబ్బంది అవ్వదా? లేదు మరి మా వాళ్ళు పోటీ చేసిన పార్లమెంట్ దాంట్లో మటుకు ఎవరికి ఇవ్వరు. ఓకే, ఆ హామీ ఇచ్చారు. జనసేన పోటీ చేసిన 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులకు ఎవరికి అది ఇవ్వరు, అది వాడరు. ఓకే, అది +21, అది +21. అందుకే నేను చెప్తున్నా ఆ పార్టీ వరకు గుర్తుకు ఇబ్బంది లేకుండా చేశారు. ఓకే, ఇప్పుడు అందుకని తెలుగుదేశానికి ఎక్కువ సమస్య, ఎందుకు ఎక్కువ ఓట్లు బదలాయించబడాల్సింది తెలుగుదేశం పార్టీకి కదా, సీట్లు కూడా ఎక్కువ, ఇలా ఎక్కువ సీట్లు అధికారము ముఖ్యమంత్రి అని వాళ్ళకి. కాబట్టి దే ఆర్ మోర్ వరీడ్ అబౌట్ ఇట్. అందుకని వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. బీజేపీ కూడా అంతంత మాత్రమే, వాళ్ళకేమీ ఈ విషయంలో వాళ్ళేమంత ఆసక్తి చూపించట్లేదు. దీని మీద వీళ్ళు ముందే మరి చాలామంది
లక్షల రూపాయలు ఇచ్చి లాయర్లను పెట్టుకునే వాళ్ళు ముందే దీని మీద ఎందుకు లీగల్ పెద్దగా అంత సీరియస్గా దీని మీద ఫోకస్ పెట్టలేదు గ్రాంటెడ్గా తీసుకున్నారండి. అది సాంకేతిక అంశాలు. మీరు ఆ మాటకు వస్తే జాతీయ జనసేన అని కూడా ఒకటి ఉంది అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి. ఇలాంటి వాటన్నిటికీ ఎంత హోంవర్క్ చేసి ఉండాలి. పవన్ కళ్యాణ్ బ్యాచ్లో ఆ టీంలో ఆ లోపం ఉంది. ఎంతసేపు ప్రత్యర్థులను దాడి చేయటం అంటే తప్పు కాదు, ప్రత్యర్థులను ఎదుర్కోకుండా ఎవరు నిలబడరు. కానీ వ్యవస్థాగతమైన ఏర్పాట్లు తీసుకోవడంలో వాళ్ళు విఫలమయ్యారు. నిన్న వాళ్ళు 24 గంటల్లో మేము చెప్తామని చెప్పిన తర్వాత కూడా ఇంకా 48 గంటల తర్వాత కూడా విచారణ జరుగుతూ ఉందంటే అది అంత సులభంగా పరిష్కారం కాదు అనే ఒక సందేహం అయితే కలుగుతుంది. అంటే ఏ దశలో ఉందో చెప్పాలని ఈసీకి కోర్టు ఆదేశించడం వెనుక అంటే నామినేషన్ల పరంగా గట్రా అయిపోయింది కదా, ఇప్పుడు మనం చెయ్యాలా చేయలేమా అని అంటే నేను చెప్పిందే, మీరు అభ్యర్థులు కమిట్ అయ్యారా లేదా ఇతర అభ్యర్థులకు, వాళ్ళకి మేము కేటాయించాం కాబట్టి వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది కదా. అప్పుడు ఎన్నికల పద్ధతి సరిగ్గా లేదని ఒకటికి చేయకపోయినా, ఉదాహరణకు ఒక్క ఓటర్ అని ఇండిపెండెంట్ కూడా హక్కుల ప్రకారం నిబంధనల ప్రకారం చేయాలని, అందులో ఈ ఆపర్చునిటీని వదులుకోరు. అంతే కదా, వదులుకోరు. దీని ద్వారా గ్లాస్ మీద కూడా గుర్తు మీద కూడా ఏదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే అవతల సిబి క్యాంపు వీకెండ్ అవుతుంది కదా, స్ట్రగుల్ అవుతుంది కదా అని ఒక ఆలోచన ఇంకా అంతకంటే కనపడుతుంది. సార్ ఏంటి ల్యాండ్ ఇష్యూ అన్నది, ల్యాండ్ టైటిలింగ్ ఈ రచ్చ నిన్న కూడా కొనసాగింది. ఈరోజు మంత్రులే డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అధికార ప్రతిపక్షాల మధ్య ఎవరికి వారు తమకి అనుకూలంగా ఉండే విధంగా దీని మీద చర్చలు నడుపుతున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, మెసేజ్లు ఇస్తున్నారు. కానీ ప్రజల విషయానికి వచ్చేసరికల్లా ఇది పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ల్యాండ్ యాక్ట్ అనే అంశం, టైటిలింగ్ యాక్ట్. అంటే ఇఫ్ యూ రిమెంబర్ వెల్, నేను నిన్న కూడా ఈ సమస్య నిజానికి మనమే అప్పటికి ప్రస్తావించాం. అప్పటికి ఇంకా ఇది అవ్వలేదు. నేను వైసీపీ సీనియర్లు లేకపోతే కొంతమంది వాళ్ళ సలహాదారులు ఐఏఎస్లు ఇట్లాంటి వాళ్ళతో కూడా ఈసారి ఏంటిది దీని మీద ఇంత కన్ఫ్యూజన్, మీరు ఇదేం చెప్పట్లేదు అంటే, బహుశా ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా తన ప్రసంగంలో ఎక్కడో దాని మీద సమాధానం ఇచ్చి నేను భూములు ఇచ్చేవాడిని కానీ తీసుకునేవాడిని కాదు అని ఏదో చెప్పారు. ఇది ముఖ్యమైన అంశమే. దీని మీద మా రైతు సంఘాలు లేకపోతే ఇట్లాంటి ప్రజా సంఘాల నాయకులు ఎప్పటి నుంచో వాళ్ళు ఆందోళనలు 2 ఏళ్ల కింద నుంచి ఇది రాస్తున్నారు. ప్రజాశక్తిలోని చాలా వ్యాసాలు ఉన్నాయి, ఇప్పుడు మీకు చూపించాలంటే. వాళ్ళు ఏమంటారు, 2 భాగాలుగా చెప్తాను నేను. ఒకటి, చంద్రబాబు నాయుడు 2వ సంతకం నేను దీని మీదే పెడతాను అంటున్నాడు. అంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ వచ్చిందో ఇప్పుడు దాంట్లో మీరు చూడండి. మీరు అన్నట్టు మంత్రులందరూ అటువైపు నుంచి, సిపిఎం శ్రీనివాసరావు అయితే దీన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశాడు. వీళ్ళేమో భూములని లాక్కుంటారు అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ అని. నిజానికి ఈ శాసనం రావటం అనేది యాక్చువల్గా కేంద్రం ప్రోద్బలంతో వచ్చింది. ఇది మోడీ యాక్ట్, అందులో సందేహం ఏం లేదు. అది ఎక్స్పెరిమెంటల్గా ఆంధ్రప్రదేశ్లో చేశారు. ఇప్పుడు ఇందులో ఉన్న కీలకమైన అంశం ఏంటంటే దీనికోసం జీవో నెంబర్ 512 తెచ్చారు, యాక్ట్ 27/2023. ఈ జీవో నెంబర్ 512 తెచ్చిన తర్వాత దీన్ని హైకోర్టులో కూడా ఛాలెంజ్ చేశారు. దీంట్లో కీలకమైన అంశం ఏమంటే, ఒక ప్రభుత్వం ఒక భూ యజమాని యొక్క భూమి హక్కును, టైటిల్ అంటే యాజమాన్య హక్కు, ఈ భూమి వర్మది, ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నది, దీనికి సంబంధించి గుర్తించడానికి 30 రకాల సాధనాలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వానికి. ఓకే, 30 రకాల సాధనాలు. గ్రామ స్థాయిలో ఒక 10-11 రికార్డులు ఉంటాయి. ఈ రికార్డులు అన్నీ వెరిఫై చేసి అది మీదే అని కన్ఫర్మ్ చేసి చేస్తారు. అలాగే రిజిస్ట్రేషన్, ఆ రిజిస్ట్రేషన్ సమస్య వేరు, అమ్మకాలు క్రయ విక్రయాలు అది వేరు. ఇప్పుడు జరిగింది ఏంటంటే, దేశంలో ఈ సెజ్జులు ఇవన్నీ వచ్చి కార్పొరేట్లు బ్రహ్మాండంగా హోల్డింగ్స్ తీసుకోవటము, భూములు సామూహికంగా ఇక్కడి నుంచి అక్కడి వరకు ఆయిందే అంటారు. మనకు అర్థం కూడా కాదు ఈ పద్ధతులు వస్తున్నాయి. దీంట్లో ఏమంటే, ఎవరికి హక్కు లేని భూములన్నీ కార్పొరేట్ పరం చేయడం అనే ఒక లక్షణం బాగా పెరిగింది. కాబట్టి ఈ భూమి టైటిల్ నాది, ఈ భూమి నాది అని నిరూపించుకోవాల్సింది ఎవరు? నువ్వేమనుకుంటున్నావు, మా తాతల నుంచి ముత్తాతల నుంచి భూమి నాకే ఉంది, నాకు ఇక్కడ పెద్ద సమస్య ఉంది, పత్రం పెద్ద ఇంపార్టెంట్ కాదని నువ్వు అనుకున్నావు. కానీ పత్రం చూపించి నువ్వు అది నిరూపించుకుంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా వాళ్ళు పెట్టే దీంట్లో, ఇక్కడ ధరణి పోర్టల్ ఇట్లా వచ్చినట్టే అక్కడ వాళ్ళు పెట్టిన దాంట్లో అది వాళ్ళు గుర్తించాలి, ప్రభుత్వము గుర్తించాలి, ఆ భూమి నీది అని గుర్తించి ఆమోదించి ఆ మేరకు వాళ్ళు నోటిఫై చేయాలి. నీ భూమి తరఫున ఒకవేళ డిస్ప్యూట్ వస్తే ఆ రిజిస్టర్ చేసినప్పుడే దాని మీద ఉన్న డిస్ప్యూట్స్ కూడా రిజిస్టర్ చేస్తామంటున్నారు. ఈ విధంగా గ్రామ స్థాయిలో 3 రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తాము. ఒకటి పర్మనెంట్ రిజిస్టరు, 2 డిస్ప్యూట్ రిజిస్టరు,
మూడోది సేల్స్ అండ్ పర్చేజెస్, క్రయ విక్రయాల రిజిస్టర్ పెడతామంటున్నారు. ఇవన్నీ పెట్టిన తర్వాత వాళ్ళు దే కన్ఫర్ ది టైటిల్ టు యూ, గుర్తిస్తారు ఈ భూమిని, ఇది నాకు హక్కు ఉందని. ప్రభుత్వం ఏమంటుంది అంటే ఇప్పటి వరకు వీళ్ళకి పెద్దగా హక్కులు లేవు, వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు చేసుకుంటున్నారు కాబట్టి మేము టైటిల్ రిజిస్టర్ చేసి వాళ్ళకి ఇస్తాము, మేము యాజమాన్య హక్కులు రక్షిస్తాము అని ప్రభుత్వం చెప్తున్న వాదన. కానీ నిపుణులు ఇందులో సందేహాలు చెప్పేవాళ్ళు ఏంటంటే అసలు సమస్యలు వచ్చేదే రెవెన్యూ శాఖ నుంచి. కానీ ఇప్పుడు తెచ్చినటువంటి కొత్త విధానం ప్రకారము అది నీదే కాదా, నీ టైటిల్ సరైనదా కాదా నిర్ణయించే అధికారం రెవెన్యూ శాఖకే ఇస్తున్నారు. ఓకే, ఒక 26 భూకోర్టులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 300 ఎన్నో కోర్టులు ఉన్నాయి. నిజానికి 300 కోర్టులు జడ్జీలు చేయలేని పని 26 ఈ బృందాలు ఎలా చేస్తాయనేది ఒక ప్రశ్న. రెండవది, దానికోసము వాళ్ళు ఏమన్నారంటే మీ టైటిల్ పేపర్స్ మాకు ఇమ్మన్నారు. ఒరిజినల్ పేపర్స్ ఇవ్వం కదా మనము, ప్రాణాలు బిగబట్టుకొని ఏదో ఈ పేపర్ ఉంది, ఈ భూమి ఉంది అనుకుంటాం. ఆ భూమి ఎవడో ఆక్రమించి ఉంటాడు అప్పటికే. సో ఈ పత్రాలు మాకు ఇవ్వండి, మేము ఇచ్చినప్పుడు మీకు తిరిగి ఇస్తామని వాళ్ళు అంటున్నారు. నా పత్రాలు నీ చేతిలో పెట్టిన తర్వాత నాకేంటి సెక్యూరిటీ అని వీళ్ళకి డౌట్ వస్తుంది. వాళ్ళు ఏమంటారు, మళ్ళీ మీకు చెప్తున్నా వివరంగా, ఇది చాలా కీలక సమస్య కాబట్టి. వాళ్ళు ఏమంటారంటే మీ పత్రము అనేక మంది మాయా పత్రాలు, ఓల్డ్ డాక్యుమెంట్స్, ఫేక్ ఇవన్నీ చేసి మీ చేతిలో పెట్టుంటారు, అది అవునో కాదో మేము చెప్పి మీకు జెన్యున్గా మీ పేరుతో రిజిస్టర్ చేస్తాము అని వాళ్ళు అంటున్నారు. అంటే నా దగ్గర ఉన్న పత్రం నీకు ఇచ్చి అది జెన్యునో కాదో, నువ్వు జెన్యున్ కాదని తేలిస్తే అప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఇది చూడండి, ఇది ఒక పెద్ద భారతదేశం, వ్యవసాయక దేశం. ఎవడో అరెకరానో పావెకరా ఉన్నవాడు కూడా గోదావరి జిల్లాలో చోట, మాగాని ఉన్న చోట ఒక అరెకరా కూడా చాలా విలువ చేస్తుంది, ఇంకా మిగిలిన చోట్ల సరే. కాబట్టి భూమి హక్కు పత్రాలు కానీ భూమి హక్కు మీద లెజిటిమసీ చట్టబద్ధత ఇవ్వడం కానీ రెవెన్యూ శాఖకి ఇచ్చి ట్రైబ్యునల్స్ దాని మీద తేడా వస్తే కూడా ట్రైబ్యునల్ దగ్గరికే వెళ్ళమంటున్నారు. సివిల్ కోర్టులను తీసేస్తున్నారు దీని పరిధిలో నుంచి. సివిల్ కోర్టులకు వెళ్ళొచ్చు ఇది వరకు, నువ్వు వర్మ ఈ భూమి నాది, ఆ పక్కనున్న ఆయన రామ్ అని ఆయన, రాముడు అని ఆయన తనది అంటున్నాడు, ఇది నాదని మీరు కోర్టుకు వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఈ చట్టం ప్రకారం మీరు కోర్టుకు వెళ్ళలేరు. ఓకే, మీరు కోర్టుకు, సివిల్ కోర్టుకు వెళ్ళలేరు, వెళ్తే హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి. మరి మామూలు మనుషులు హైకోర్టుకి ఎక్కడ ఎంతవరకు వెళ్ళగలుగుతారు? హైకోర్టులో కేసులు దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉంటాయి. ఈ డిస్ప్యూట్లో కూడా మొదట నువ్వు యాజమానిగా నువ్వు వాదించటం కాదు, హక్కు ఇచ్చిన ప్రభుత్వం వాదించాలని తరఫున. అరే అంటే అసలు డిస్ప్యూట్ అక్కడే వచ్చింది, వాళ్ళు వాదించడం అంటే ఎంతమంది తరఫున వాళ్ళు ఎంత వాదిస్తారు? మూడోది, డిస్ప్యూట్లో అవతలి వాడు ఒక బలమైన వాడు, ఒక కార్పొరేట్ యజమాని, ఉదాహరణకు నేను ఈ 1000 ఎకరాలు నేను కొన్నాను అన్నాడు అనుకోండి, నీది అక్కడ వచ్చింది అనుకోండి, ఆ హైకోర్టులో వాళ్ళతో నువ్వు తూగి వాదించగలుగుతావా? సో ఒకటేమో ఎక్కడైతే సమస్య ఉత్పన్నమైందో ఆ రెవెన్యూ శాఖకి అధికారాలు దఖలుపరచటము, సివిల్ కోర్టులు దీని నుంచి మినహాయించటము, మూడవది ఒరిజినల్ పత్రాలు కూడా వాళ్ళు తీసుకోవటము, ఇలాంటివి రైతాంగానికి పరిశీలకులకు కూడా చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. మామూలుగా వామపక్షాలు ప్రజా సంఘాలు చెప్పేదైతే ఇదంతా కార్పొరేట్ ఒత్తిడి వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో మొన్న కూడా చెప్పాను నేను, 13 లక్షల ఎకరాల సాగు భూమి మాయమైంది. అంటే ఒక్క జగన్ హయాంలోనే కాదు, ఈ 10 ఏళ్లలో. ఓకే, సాగు భూమి తగ్గిపోయి రియల్ ఎస్టేట్ భూమిగా పెరగటము, ఆ ఉన్న భూమి కూడా ఈ మార్కెట్ సంస్థలు లేకపోతే ఇది టోకున్న చిల్లర కూరగాయలు అమ్ముతున్నారు కదా, వాళ్ళ పరం కావడం అది జరుగుతుంది. కాబట్టి ఈ చట్టం అటువంటి దానికి దారి తీస్తుంది. మా భూమి అనేది వీళ్ళకు ఉన్నటువంటి సందేహం. టీడీపీ వాళ్లకు ఇంత సమస్య లేదు, వైసీపీ వాళ్ళు తీసుకుంటారని వాళ్ళు చెప్తారు. నిజానికి వైసీపీ టీడీపీ సమస్య కాదు. ఇంకపోతే చంద్రబాబు నాయుడు సంతకం విషయానికి వద్దాం. అసలు ఇది తెచ్చి ఈ ఐడియానే బీజేపీది, ఈ ఐడియానే ఎన్డీఏది. 2 చట్టాలు అండి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సమస్యాత్మకంగా ఉంది. ఒకటి ఎలక్ట్రిసిటీ యాక్ట్, రేట్లు విపరీతంగా పెంచి విద్యుత్ శక్తి అలాగే రైతులకు మీటర్లు ఇవన్నీ పెట్టడం. రెండోది ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఈ 2 కూడా సెంట్రల్లీ స్పాన్సర్డ్, సజెస్టెడ్, ఇంపోజ్డ్. ఇంకా చెప్పాలంటే జగన్ వాళ్ళకు పూర్తిగా లోబడి ఉన్నాడు కాబట్టి ఆయన దాన్ని అమలు చేశాడు. ఇప్పుడు చెప్పమనండి బీజేపీ నాయకులను, మేము దీనికి వ్యతిరేకమని, లేకపోతే అమిత్ షాని మోడీని చెప్పమనండి, మేము ముస్లిం రిజర్వేషన్స్ రద్దు చేస్తామన్నట్టే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము రద్దు చేస్తాము అని చెప్పమనండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే
రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించి పంపితే ఆఘ మేఘాల మీద ఆమోదించారు దీన్ని. ఓకే, దీని మీద బీజేపీకి అభ్యంతరం ఉంటే వాళ్ళు దీన్ని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించవచ్చు. అందుకనే ఇక్కడ ఇది మోడీ చట్టమే. మోదీ చట్టం, మోడీ ఒత్తిడి లేదా మోడీ ప్రాపకం కోసం జగన్ ఆమోదిస్తే మోదీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళేమో దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఆయనేమో నన్ను నమ్మండి అంటున్నారు. మీ ఇద్దరి చేతుల్లో లేదు అది. నిజానికి అది కార్పొరేట్ల చేతిలో జాతీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉంది. సెజ్జులు ఇవన్నీ పెంచడం కోసం అసలు కాని భూములను ఇచ్చేయమంటున్నారు. ఒకప్పుడు వర్మ మిగులు భూములు, బంజరు భూములు, శివాయి జమా భూములు, చెరువు ఇవి ఇట్లాంటివి ఐడెంటిఫై చేసి పేదలకు పంచేవాళ్ళు. అవును. ఇప్పుడు అలాంటివన్నీ ఐడెంటిఫై చేసి అమ్మేస్తాము, కార్పొరేట్లకు ఇచ్చేస్తాము, సెజ్జులు పెట్టేస్తాము, ఈ పద్ధతి ఎక్కువైపోయింది. అందుకనే ఇది కీలకమైన అంశమే. నేను అనుకుంటాను ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి వివరించడం కాదు, సవరించడం ఇక్కడ జరగాలి. దీనికి ఏదో మళ్ళీ సమర్థించుకోవడం కాదు, ఉపసంహరించడం అనేది జరగాలి. ఎన్నికల సమయంలో ఇప్పుడు అధికారాలు లేవు కాబట్టి ఇప్పటికిప్పుడు ఉపసంహరిస్తామని చెప్పకపోయినా మేము దీన్ని తర్వాత తప్పకుండా పూర్తిగా ఇలా చెయ్యము అనే హామీ వైసీపీ నుంచి రావాల్సిన ఒక అవసరం ఉంది. ఎన్డీఏ నుంచి కూడా రావాల్సిన అవసరం ఉంది. బీజేపీ ముఖ్యంగా అంటే మోదీ వచ్చినప్పుడు చెప్తే అప్పుడు మనం నమ్మొచ్చు. లేదనుకోండి ఇద్దరూ మళ్ళీ అదే వ్యవహారం నడుపుతున్నట్టే. ఇవి ఎలా ఉంటాయంటే కేసీఆర్ తెలంగాణ మీద అని అక్కడ ఎన్నికల్లో పోటీ చేశాడు, కరీంనగర్లో రాజీనామా చేసి ఒకసారి ఉప ఎన్నిక. అక్కడ బీడీ మీద పుర్రె గుర్తు అనేది పెద్ద సమస్య కూర్చుంది. మీకు గుర్తుందా? కాబట్టి రాజకీయ క్రమంలో ఎప్పుడు ఏ అంశం ముందుకు వస్తుందో మనకు తెలియదు. అప్పుడు పుర్రె గుర్తు కేసీఆర్ కరీంనగర్లో వచ్చి కేసీఆర్ బ్రహ్మాండం గెలిచాడు అప్పుడు. సో అట్లా ఉంది ఇప్పుడు ఇది. సో వైసీపీ గవర్నమెంట్, ముఖ్యమంత్రి దీని సీరియస్ను గుర్తించాల్సిన అవసరం ఉంది. కొంతమంది అధికారులు వచ్చి నిన్న ఐ థింక్ ఆయన సునీల్ కుమార్ అనుకుంటా, ఆయన చెప్తున్నాడు ఇది చాలా మంచిది, ఇది మీ హక్కులకు మరింత రక్షణ కల్పిస్తుంది. అంటే ముందు సందేహాలు తీర్చాలి, స్పష్టత ఇవ్వాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్ ఏమంటే అది ఇప్పుడు అమల్లో లేదు. ఎందుకంటే హైకోర్టు దాని మీద స్టే ఇచ్చింది, స్టేలో ఉంది, అది ఇప్పుడు అమల్లో లేదు. సో దీన్ని అవకాశంగా తీసుకొని దాన్ని సవరించడానికి ఇక్కడ ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఓకే సార్, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ సారాంశం? రాజ్దీప్ సర్దేశాయ్ వరుసగా ఇంటర్వ్యూలు చేస్తున్నాడు వాళ్ళ ఇండియా టుడే కోసం. మనం చంద్రబాబు ఇంటర్వ్యూ, యూటర్న్లు, జగన్ ఇంటర్వ్యూ చూసాము. పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, ప్రచారం, రాజకీయం ఎంత సంక్లిష్టంగా, మిక్స్డ్గా, కాంట్రాడిక్టరీగా ఉందో అవన్నీ కూడా దీంట్లో మనకు చక్కగా కనిపిస్తాయి. ఒకటి, జగన్ను అధికారంలో నుంచి దించడం కోసం ఓట్లు చీలిపోకూడదు, కలవాలి అని అందరం, నేను ముందు నుంచి ఉన్నాను, దాని ప్రకారమే నేను దీనికి కట్టుబడి ఉన్నాను అది మొదటి మాట. అయితే ఎన్డీఏ అనేది అనుసంధానకర్త మీరే, మీ వల్లే వచ్చింది కదా అంటే, వచ్చింది అంటున్నారు, నిజమేనా అంటే ఇలా దీనికోసం అందరినీ కలపాలని నేను మొదలుపెట్టాను అంతవరకు చెప్పి ఆయన. అయితే నేను మోదీకి నా సాన్నిహిత్యం అంతా మోదీతో. ఈ ఇంటర్వ్యూలో చంద్రబాబు గురించి ప్రముఖంగా రావడం మనం ఏం చూడం. మోదీతో నా సాన్నిహిత్యం. మోదీతో కూడా ఎందుకు కలిశాను అంటే రాష్ట్ర విభజన జరిగి చాలా పరిస్థితులు బాగాలేనప్పుడు ఆ విభజనతో సంబంధం లేని నాయకుడు మోదీ అంట. ఇదొక తమాషా. బీజేపీ లేకుండా విభజన జరగదు. ఆ విభజనతో సంబంధం లేని నాయకుడు నరేంద్ర మోదీ కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఈ ప్రశ్న కూడా ఎందుకు వచ్చిందంటే మీరు 2019లో కమ్యూనిస్టులతో కలుస్తారు, ఇప్పుడు బీజేపీతో కలుస్తారు, ఇంత ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి ఎక్స్ట్రీమ్ రైట్కి ఎలా వస్తారు అంటే, లేదు నేను కమ్యూనిస్టుల కంటే ముందు బీజేపీతోనే కలిశాను. మై జర్నీ స్టార్టెడ్ విత్ మోడీ. కమ్యూనిస్టుల విషయం ఆయన ఏం చెప్పలేదు, కానీ ఇంకో సపోర్ట్ చేశారు కదా, చేశాను నేను. ఆయనకు సంబంధం లేదని, సంబంధం ఉంది. మోదీకి బీజేపీ చిన్నమ్మని కూడా గుర్తుపెట్టుకోండి అని సుష్మా స్వరాజ్ వచ్చి చెప్పారు కదా, అదేమంతా లాజిక్ అందే విషయం ఏమి కాదు. కానీ ఆయన అన్నారు. అయితే కమ్యూనిస్టుల విషయానికి వస్తే మీకు వినడానికి విచిత్రంగా ఉండొచ్చు, ఇది ఆయన చెప్పిన మాటే, మీకు వినడానికి విచిత్రంగా ఉండొచ్చు, కానీ నేను నా మనసు లోపల హార్ట్ ఆఫ్ ది హార్ట్స్ నేను సోషలిస్ట్ను, హార్ట్ ఆఫ్ ది హార్ట్స్ నేను ఎప్పుడు అంటుంటా కదా, చెగువేరాను సావర్కర్ను ఎలా కలుపుతారని. సో నాకు మోదీ చాలా సన్నిహితుడే, కానీ నా మనసులో సోషలిజం ఉంటుంది, మా నాన్న కమ్యూనిస్టు భావాలతో ఉండేవాడని గతంలో చెప్పింది. ఇంకా 2 ముఖ్యమైన ప్రశ్నలు వేసాడు ఆయన. మీకున్న క్రేజ్ హీరోగా ఉందా? హీరోగా మీకు క్రేజ్ ఉన్నట్టుగా ఉంది. హీరోగా ఉన్న ఈ క్రేజ్ ఓట్లలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అని మీరు నమ్ముతున్నారా?
అంటే మొదటిసారి అది అంతగా మొదటిసారి నేను పోటీ చేయలేదు, గతసారి కొద్దిగానే ఉంది, ఈసారి కొంచెం పెరిగింది అని మాత్రమే క్లెయిమ్ చేశాడు. వాస్తవం కూడా అదే కదండి, అంతే, డైరెక్ట్గా చెప్పాడు. అందుకనే హీరోను కాబట్టి పైగా ఇప్పుడున్నది కేవలం హీరోగా కాదు, నేను 5 ఏళ్ళ నుంచి రంగంలో ఉన్నాను కాబట్టి కొంచెం వచ్చింది అని. మీ అన్నయ్య కూడా పార్టీ పెట్టాడు, పోటీ చేశాడు, కొంతవరకు విజయం సాధించినా ఎక్కువ ఫలితం ఆయన కూడా రాలేదు. అంతకుముందు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి చేశాడు, ఎంజీఆర్ చేశాడు. మరి ఈ సినిమా ప్లస్ పాలిటిక్స్ వీళ్ళని తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అని అడిగితే కనుక ఆయన ఎన్టీఆర్ది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. 6 నెలల్లో ఆయన అధికారంలోకి వచ్చాడు కదా, ఎన్టీఆర్ది ఒక ప్రత్యేక పరిస్థితి. ఎంజీఆర్ ఏమో ఎప్పటి నుంచో ఉన్నాడు. నేనైతే వాళ్ళను మోడల్గా కాదు, నాని ఫాల్కే నాకు మోడల్, జయప్రకాష్ నారాయణ నాని ఫాల్కే వీళ్ళిద్దరూ నాకు మోడల్స్గా పెట్టుకొని నేను నాని పాల్కే పెట్టుకొని వెళ్తూ ఉంటాను అన్నటువంటి మాట ఒకటి ఆయన చెప్తూ వచ్చారు. కాబట్టి కాపు నాయకుడు కూడా కదా మీరు, కాపు అది ఎట్లా దానికి మళ్ళీ అలా ఎవరు ఒక కులంతో ఎవరు ఉండరు, దాంతో డిజోన్ చేసుకోకుండానే అట్లా కాదు, నెమ్మదిగా నేను నా దీంతో వెళ్తున్నానని. అల్టిమేట్గా ఆయన స్ట్రెస్ చేసేది ఇంకొకటి, ఇంతమంది జనసమూహాలు మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు, మీకోసం చాలా సమయం పాటు వెయిట్ చేస్తూ ఉంటారు, మీరు వచ్చి ఎలా మాట్లాడతారు, కలిసిపోతారు, మళ్ళీ ఇవన్నీ ఎలా చేస్తూ ఉంటారు అంటే, నేను ముందు నుంచి ఇవన్నీ స్టడీ చేస్తూ ఉన్నాను, జనంతో ఉంటాను, నాకు ప్రేమ. నటుడు అవటం మామూలే కదా, ఏదో అనుకోకుండా జీవిక కోసం బ్రతకడం కోసం నేను నటున్నాను. కానీ నా ప్యాషన్ పాలిటిక్స్, నా తపన ఇదంతా కూడా పాలిటిక్స్. కాబట్టి నేను దాంతో అలా నేను అలవాటు పడిపోయాను అని చెప్తూ, మరి ఇంత జనసమూహాలు ఇవన్నీ అయిన తర్వాత ఇంకో 10 రోజుల్లో ఎన్నికలు అయిపోతాయి కదా, మరి మీరు ఆ తర్వాత ఎలా చేస్తారు, మీ కార్యక్రమం ఏంటి అంటే, నాకు పలానా నిత్యానంద స్వామి, ఇంకొక ఆయన, 2 స్వాములు, ఇట్లాంటి వాళ్ళతో నేను ఇదవుతూ ఉంటాను. సో నేను ఒక్కసారిగా మళ్ళీ వేరే దీంట్లోకి వెళ్ళిపోయి నేను ప్రశాంతతను పొందుతాను. ఇది నిత్యానంద అంటే బహుశా ఈ నిత్యానంద, ఇంకో నిత్యానంద, ఆ స్వామి, ఇంకో స్వామి, ఈ 2 స్వాముల ఆ పద్ధతిలో నేను. అంటే ఇక్కడ మీకు చూస్తే కనుక సోషలిజం దగ్గర నుంచి స్వాముల వరకు మీరు అందులో చూడగలుగుతారు. కాంట్రడిక్షన్స్ అని అన్నాను కదా, సోషలిజం మోదీ ఎలా కుదురుతాయి, సోషలిజం ఏమో సన్నిహితము, మోదీ ఏమో అని, ఇలాంటి ఇంకా చాలా అంశాలు. దక్షిణ భారతదేశం ఇది కూడా ఒకటి. మీకు మళ్ళీ నేను సెకండ్ సైడ్ మళ్ళీ చెప్తాను. సినిమా కదా, మీరు సినిమా ఎట్లా ఉంది ఇప్పుడు, తెలుగు సినిమా బాగా భారతదేశాన్ని ఊపేస్తూ గ్లోబల్ ఇది కూడా వచ్చేస్తూ ఉంది కదా, యాజ్ అన్ యాక్టర్ కూడా కదా. కాబట్టి మీరు ఎలా దీన్ని మీరు ఫీల్ అవుతున్నారంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఐ డోంట్ లైక్ ది వర్డ్ ఇండియన్ సినిమా అనడం నాకు ఇష్టం లేదు. భారతీయ సినిమా అనాలి. భారతీయ సినిమా అన్నప్పుడు తెలుగు సినిమా, తమిళ సినిమా ఇలా కాదు, భారతీయ సినిమా అదేది. సో ఓకే, ఇట్స్ నాట్ ఇండియన్. ఓకే, ఇండియన్ సినిమాకు భారతీయ సినిమాకు తేడా ఏంటో మనకు తెలియదు. కానీ అప్పుడు అతను అడిగాడు, ఓకే, బట్ దేర్ ఈజ్ సంథింగ్ లైక్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా. ఇప్పుడు రాజకీయాలు నార్త్ ఇండియా ఎక్కువగా ఆధిక్యత ఇది ఉంటుంది, భారతీయ జనతా పార్టీ కూడా ఆ పేరు ఉంది, సౌత్ ఇండియాకి తగిన రిప్రజెంటేషన్. నిజానికి చిరంజీవి ఈ అభిప్రాయం ఎన్నోసార్లు వ్యక్తం చేస్తున్నాడు, సౌత్ ఇండియాకి తగినంత రిప్రజెంటేషన్ లేదు అనే అభిప్రాయం ఉంటుంది కదా, మీరేమంటారు అని అడిగితే, అసలు ఈ సౌత్ నార్త్ ఇవన్నీ కాదు, భారతీయం అనే మనం ఒకటే ఉండాలి తప్ప ఈ చిన్న చిన్న విషయాలు లెక్కలోవి కాదు అన్నట్టుగా ఆయన చెప్పారు. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, 2019 కంటే ముందు నుంచే ఆయన హిందీలో మాట్లాడటము, వాళ్ళకి మెసేజ్ ఇవ్వటము, గద్దర్ లాంటి వాళ్ళతో కలిసి సౌత్ ఇండియా కోసం ఒక కళా బృందం లాంటిదో ఏదో టీం లాంటిది ఏర్పాటు చేయాలి. గద్దర్ ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు ఆ ఆధిక్యత ఎంతకాలం మాకు అని హిందీలో అరుణ్ జైట్లీజీ, వెంకయ్య నాయుడుజీ అని ఇవన్నీ మాట్లాడారు. అవును. కాబట్టి మరి ఇప్పుడు ఇంకొకటి, మీకు 21 స్థానాలు వస్తే మీరు భవిష్యత్తులో ఎలాంటి పాత్ర పోషిస్తారు ఇట్లాంటిది. అక్కడ ఈ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వంలోకి రావడం ఇట్లాంటివి ఏవి ఆయన వాటి జోలికి పోలేదు. అంటే చాలా జనరల్గా చెప్పాలంటే జగన్ ఓడించటం సింగిల్ పాయింట్, ఆయన ఎజెండా అదే కదా, సింగిల్ పాయింట్ అజెండా. బట్ అట్ ది సేమ్ టైం నాని పాల్కివాల, మోదీ, బహుశా జగన్ ఓడించిన తర్వాత చంద్రబాబు కదా ఇంకా మిగులుతుంది. అది ఎందుకు పాజిటివ్గా
పెద్దగా చెప్పలేదనేది అయితే మనకు అర్థం కాదు. మీ నియోజకవర్గంలో మీరు గెలుస్తారా? గతం కంటే బెటర్, మేము తప్పకుండా గెలుస్తాము, మంచివి వస్తాయని. ఆ మొత్తం ఇంటర్వ్యూలో ఆయన చాలా బల్లగుద్ది చెప్పింది. రాజ్దీప్ సర్దేశాయ్ ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే వాళ్ళిద్దరికీ కూడా రాజ్ కపూర్, రాజేష్ ఖన్నా, కిషోర్ కుమార్ సంగీతం చాలా ఇష్టం. అందులో మళ్ళీ ఈయనకే పాట ఇష్టం, ఆయనకే పాట ఇష్టం అని ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఇద్దరు